ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళది పెద్ద రాజకీయ కుటుంబం కానే కాదు. వాళ్ళు చేసే దారుణాలు అకృత్యాలు ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా ఉండి వీళ్ళు చేసే పనులు నచ్చక నా సొంత మండలం సింహాద్రిపురం మండలంలోని బలపనూరులో గ్రామస్తులంతా ఆ గ్రామం నుంచి వెలివేస్తే అప్పుడు అక్కడి నుంచి మైగ్రేటెడ్ అయ్యి పులివెందులకు వచ్చి స్థిరపడినారు. అంటే పులివెందుల టౌన్లో. అది వాళ్ళ కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్. అంటే ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా మారి ఆ తర్వాత మనం ఏదైతే స్వాతంత్ర సమరయోధులు వాళ్ళకున్నారో ఆ కాలంలోనే భారతదేశానికి అన్యాయం చేసిన కుటుంబ చరిత్ర వాళ్ళది. అలాగే ఈయన చేసుకుంటూ మళ్ళీ మాదేందో పొలిటికల్ ఫ్యామిలీ, మా నాన్న నాకు రాజకీయం ఇట్లా చేయనాడు అట్లా చేయనాడు అని చెప్తాడు కదా. అసలు 1968లో అప్పట్లో పులివెందుల సర్పంచ్కు ఇప్పుడు ఏదైతే ఈయన తాత రాజారెడ్డి అని చెప్పుకుంటాడో వాళ్ళ నాయనమ్మ అంటే రాజారెడ్డి గారి భార్య జయమ్మ అప్పుడు సర్పంచ్ వచ్చేసి డైరెక్ట్ ఎలక్షన్ కాదు, వార్డు మెంబర్స్ ఎలక్ట్ అయ్యి వార్డు మెంబర్స్ కలిపి అందరూ సర్పంచ్ ఎన్నుకునేవాళ్ళు. 1968లో రాజారెడ్డి గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారి నాయనమ్మ రాజశేఖర రెడ్డి గారి తల్లి అయినటువంటి జయమ్మ గారు పులివెందుల సర్పంచ్ ఎలక్షన్స్లో భాగంగా ఒక వార్డు మెంబర్కు పోటీ చేస్తే గాడిచర్ల కృష్ణమూర్తి అనే ఒక ఆయన చేతుల్లో వార్డు మెంబర్కు ఓడిపోయిన చరిత్ర వీళ్ళది. ఈరోజు మా ఫ్యామిలీ అది ఇదని చెప్పుకుంటారు, వార్డు మెంబర్కు ఓడిపోయినారు. అలాంటి చరిత్ర ఉండేది. సరే, అక్కడ నుంచి ఆయన ఏదో ఫైట్ చేసుకుంటా ఏదో రాజకీయం చిల్లర రౌడీజం చేసుకుంటా అప్పట్లోనే 1962లో రాజారెడ్డి పేరుతో పులివెందుల పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. ఇప్పటికీ ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ క్రైమ్ హిస్టరీ తర్వాత జనరల్ డైరీ అదంతా తీస్తే పార్ట్ ఆఫ్ హిస్టరీ తీస్తే వస్తుంది. 1962లోనే పులివెందుల ప్రాంతంలో రాజారెడ్డి గారు ఒక రౌడీ షీటర్. సరే, దాని తర్వాత జనరల్గా కడప జిల్లాలో రెడ్డిస్ది ఆధిపత్యంగా ఉండేది. వీళ్ళందరికీ మంగంపేట దగ్గర చాలామంది రెడ్లకు అక్కడ బైరెటీస్ వచ్చాయి, అంటే ముగ్గురాయి. అందులో ఒక బీసీ కులానికి చెందిన చేనేత వర్గానికి చెందిన ఆయన వెంకట నరసయ్య అనే ఆయనకు కూడా మైనింగ్ వచ్చింది. కానీ ఈ రెడ్ల ఆధిపత్యం ముందర ఆయన పని చేసుకోలేని ఉన్నప్పుడు రాజారెడ్డికి నువ్వు నాకు అండగా ఉండని పెట్టుబడి లేని భాగస్వామ్యం ఇచ్చాడు. అంటే రూపాయి పెట్టుబడిలే రాజారెడ్డిది. ఓరికి ఆ రెడ్ల సందును నేను ఇబ్బంది పడతానా, నువ్వు కూడా రౌడీవే కదా, నిన్ను అడ్డం పెట్టుకుని ఉంటే నాకు కొంత మేలు జరుగుతుంది, నీకు పెట్టుబడి లేకుండా ఇంత వ్యాపారం ఇస్తానని అక్కడికి ఎంటర్ అయ్యి కాలక్రమేణా ఆ వెంకట నరసయ్యనే హత్య చేసిన దుర్మార్గమైన చరిత్ర వీళ్ళది. అంటే ఎవరైతే నిన్ను బాగుపరుస్తాము అని నమ్మి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేపించుకోమని పిలిచిన ఇతన్ని హత్య చేసినారు. ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే హత్యలో ఎవరైతే పాల్గొన్నారో సరాయపల్లెకు చెందిన పౌల్రెడ్డి అనే ఆయన కూడా ముద్దాయి. ఆ హత్య జరిగిన ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఆ పౌల్రెడ్డి అనే ఆయన కూడా గోటూరు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందినాడు. అంటే ఏంటి, ఈ హత్య చేయించింది రాజారెడ్డి వీళ్ళేం తెలిసిపోతుందని హత్యలో పాల్గొన్న ఎవరైతే ఆ రోజు యాక్టివ్గా హత్యలో పాల్గొన్న పౌల్రెడ్డిని కూడా రాజారెడ్డి వీళ్ళే చంపించినారని కూడా పులివెందులలో ఈ విషయం అందరూ అనుకుంటున్నారు. తర్వాత అందరికీ తెలుసు.